నేను మీ శోభ. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర చాలా కీలకమని శ్రీకాకుళం ఎస్ఐ మొజ్జాడ ప్రవళిక ముందస్తు మహిళా దినోత్సవ వేడుకల్లో పేర్కొన్నారు. శ్రీకాకుళం డే&నెట్ కూడలి వద్ద గల విజయశ్రీ బ్లడ్ సెంటర్ లో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు అమ్మా హెల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ అందవరపు జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం ఎస్ఐ మొజ్జాడ ప్రవళిక, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శాసపు జోగినాయుడు తదితర అతిరథ మహారథుల చేతుల మీదుగా విజయశ్రీ బ్లడ్ సెంటర్ లో తలపెట్టిన మహిళల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎస్ఐ ప్రవళిక మాట్లాడుతూ సమాజంలో దేశ అభివృద్ధిలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా సహాయపడుతున్నారని, మహిళలు కుటుంబం అనే 4 గోడల మధ్య నలిగిపోతున్నారని, మహిళలను చాలా దేశాలు క్రీడలు, రాజకీయాలు, రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక రంగాల్లో ప్రోత్సహించడానికి సహాయ సహకారాలు చేస్తుండడం హర్షణీయమని అన్నారు. అమ్మా హెల్త్ ఫౌండేషన్ లవ్ ఫౌండేషన్ తరఫున ఎక్స్క్లూజివ్ గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ జ్యోతిర్మయి గారు. ఉమెన్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవడం, ఉమెన్ దగ్గర నుంచి బ్లడ్ సర్క్యులేట్ చేయాలి అన్న థాట్ కి ఐఎమ్ వెరీ అప్రిషియబుల్ టు హర్. అందరూ కూడా ఉమెన్ కి బ్లడ్ ఇస్తే బ్లడ్ సరిపోదు అని అంటారు. సో వీఆర్ ఆల్వేస్ ఈక్వల్ విత్ మెన్ ఇన్ ఆల్ వేస్. దానికి ఈక్వల్ గానే ఇప్పుడు మీ అందరు చూస్తున్నట్టుగా బ్లడ్ ఇస్తున్న ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారండి. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని ప్రత్యేకంగా మహిళల కోసం సెలబ్రేట్ చేయాల్సిందైతే అవసరం లేదు. బికాజ్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు డూ ద సేమ్ వర్క్. రేపు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయినా మేము అదే పని చేయాలి. దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ దట్. సో ఆల్వేస్ ఇట్స్ అ స్పెషల్ డే ఫర్ అస్. ప్రతిరోజు కూడా మేము ఒక స్పెషల్ డే గానే ట్రీట్ చేస్తాము. ప్రతిరోజు కూడా మేము అంతే స్పెషల్ గానే ఉంటాము. సో అందులో చేంజ్ అయితే లేదు. బట్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 365 days మాకంటూ ఒక డే ని సెలబ్రేట్ చేయడానికి ఆల్ ద మెన్ టుగెదర్ మాకు సెలబ్రేట్ చేస్తున్నందుకు వి ఆల్ వాంట్ టు థ్యాంక్ మెన్ ఫర్ మేకింగ్ us ఫీల్ అ బిట్ ప్రౌడ్. మేము కూడా ఉన్నాము అని సమాజంలో గుర్తు చేస్తున్నందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విజయశ్రీ బ్లడ్ సెంటర్ లో రక్తదాన శిబిరంతో పాటు స్థానిక మహిళలను గుర్తించి చిరు సత్కారాలతో అభినందించడం సంతోషకరమన్నారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి అనంతరం శాసపు జోగినాయుడు మాట్లాడుతూ ప్రతి రంగంలో మహిళలు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి హక్కుల గురించి మహిళలకు అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారని, మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం శుభపరిణామని అన్నారు. అమ్మా హెల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ అందవరపు జ్యోతిర్మయ్య మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకంగా కాకుండా ప్రతిరోజు మహిళలకు తగిన గుర్తింపు ఇవ్వాలని, ఈ రోజు అన్ని రంగాల్లో మహిళలదే పైచేయి సాధించడం జిల్లాకే కాకుండా దేశానికే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో అమ్మా హెల్ప్ ఫౌండేషన్ సభ్యులు కృష్ణారావు, శ్రీను, శ్వేత తదితర సభ్యులతో పాటు మదర్స్ లవ్ ఫౌండర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖలింగం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. నర్సనపేట నియోజకవర్గంలో వలసలు ఊపందుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నాయి. జలమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 50 కుటుంబాలు గురువారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఈ 50 కుటుంబాల వారికి వైఎస్ఆర్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జగనన్న పాలనలో సంక్షేమం, అభివృద్ది చూసి మాకు మేలు జరుగుతుందని నమ్ముతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని ఆయా కుటుంబాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కణసు సీతారాం, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు పైడి విఠల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రౌడీ రాజ్యం, హంతకుల రాజ్యాన్ని గద్దె దించాలని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడల వద్ద జస్టిస్ ఫర్ బాబాయ్, డోంట్ ఓట్ టు వైసీపీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబంలో సభ్యుల జగన్మోహన్ రెడ్డి హంతకుడని, ఎవరూ ఓటు వేయొద్దని పిలుపునిచ్చారని, సొంత బాబాయిని చంపి గుండెపోటుగా సృష్టించి తప్పుదోవ పట్టించారని, హంతకులని తెలిసి కూడా తప్పించుకుంటున్నారని, ఇటువంటి రౌడీ హంతకులు ఈ రాష్ట్రానికి పనికిరారని అన్నారు. ప్రజలు ఇటువంటి హంతకులను అధికారం కట్టబెట్టకుండా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయకుండా తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. బాబాయి హత్య కేసులో ఇంతవరకు హత్య చేసిన వారు తెలిసినప్పటికీ న్యాయస్థానాలకు మెసేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారని స్వయంగా చెల్లిలే చెబుతుంటే అంతకంటే ఇంక సాక్ష్యం ఏమని అన్నారు. బాబాయి హత్య కేసులో న్యాయం జరగాలంటే వైకాపా పార్టీకి ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పాండ్రంకి శంకర్, జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారి ఇంకా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇప్పిలి తిరుమల, రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు బోర గోవిందరావు, మండల పార్టీ అధ్యక్షులు గుండు వెంకటరమణమూర్తి, మాజీ ఏఎంసీ చైర్మన్ మూకళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్పీ జిఆర్ రాధిక, అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎంవి పద్మావతి, పీడి శాంతిశ్రీ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమంలో భాగంగా పొన్నాడ పంచాయతీ బూత్ ప్రెసిడెంట్స్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సిద్ధం కిట్లను బూత్ ప్రెసిడెంట్లకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గుర్లె కిరణ్ కుమార్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గుర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా జగనన్న సైనికులని, వీటిలో ఎటువంటి వివక్ష లేకుండా అందరూ సైనికుల వలె పనిచేయాలని, అదేవిధంగా ఎన్నికలు గ్రామ స్థాయి ఓటర్లపై ఆరా తీశారు. 2024లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటమే మన ముందున్న లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎంపురం పిఏసీఎస్ చైర్మన్ సనపల నారాయణరావు, ఎచ్చెర్ల మండల పార్టీ అధ్యక్షులు ముత్తాడ శంకర్, జేసీఎస్ ఇన్ఛార్జ్ మూగి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయసాయిరాజ్ పలు అభివృద్ది కార్యక్రమానికి శంకుస్థాపనలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయసాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం బైరిపురం పంచాయతీ గ్రామంలో గల శివాలయానికి 20 లక్షల రూపాయల సీజీఎఫ్ నిధులతో శివాలయ పనులకు పిరియా విజయ చేతుల మీదుగా శంకుస్థాపనలు గావించారు. అదేవిధంగా 10 లక్షల రూపాయలు గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో కళావేదిక కొరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. తదనంతరం 8 లక్షల రూపాయల ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు పిరియా విజయ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు నర్తు రామారావు, ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, ఇచ్చాపురం మండల జడ్పీటీసీ ఉప్పడ నారాయణమ్మ, పీఏసీఎస్ అధ్యక్షులు దేవరాజ్ సాహు, ఏఎంసీ వైస్ చైర్మన్ యలమంచిలి నీలయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నందు గల శాంత అనురాగ నిలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గరలో గల శాంత అనురాగ నిలయంలో నాబార్డ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా డీడీఎం నాబార్డ్ కె వరప్రసాద్ కుమార్ మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని, అంతటి శక్తి కలిగిన మహిళలు కొన్ని విషయాల్లో వెనుకంజ వేస్తున్నారని, అలా కాకుండా ప్రతి ఒక్క స్త్రీ స్వేచ్ఛగా ఉండాలని అన్నారు. మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడమే కాకుండా వారికి తగ్గ ఆలోచనలను ప్రపంచానికి తెలియజేయడమేనని గుర్తు చేశారు. అలాగే మహిళలు అన్నింటా విజయం సాధించాలని, వారి విజయమే దేశానికి బాట అని, దేశ ప్రగతిలో మహిళలు భాగస్వాములు అవటం ప్రపంచానికే గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా స్త్రీల హక్కులు, చట్టాల కోసం వివరించారు. వేడుకల్లో భాగంగా పిల్లలు చేసిన నృత్యాలను తిలకించి ప్రతి మహిళను గౌరవిస్తూ ప్రశంసించారు. కార్యక్రమంలో వైసీబీ డైరెక్టర్ ప్రసాదరావు మాస్టర్, ఆర్ట్స్ ఎన్ సన్యాసరావు, విద్యా ఫౌండేషన్ యు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కవిటిలో నిరవధిక సమ్మె చేస్తున్న బెంతు ఒరియా కులస్తులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. గత 71 రోజులుగా శ్రీకాకుళం జిల్లా కవిటిలో నిరవధిక సమ్మె చేస్తున్న బెంతు ఒరియా కులస్తులు మంగళవారం ఇచ్చాపురం సురంగి రాజావారి కోట నుండి ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి ఇచ్చాపురం బస్టాండ్ లో మానవహారం నిర్వహించి బైఠాయించి అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చాపురం డిప్యూటీ తహసీల్దార్ శ్రీహరికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చాపురం, కవిటి, కంచిలి మండలాల్లో అధిక శాతం బెంతు ఒరియా కులస్తులు ఉన్నారని,
ఇప్పటికే అది రుజువు అయిందని, కానీ ప్రభుత్వం మొండి వైఖరితో తమకు కుల ధృవీకరణ పత్రాలు అందించకపోవడం వల్ల తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ పథకాలు అందగా తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. అనేక కమిటీలు వేసినా సమగ్ర దర్యాప్తు చేసి ఇచ్చాపురం నియోజకవర్గంలో బెంతు ఒరియాలు ఉన్నారని తేల్చిన ఆ నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు కుల ధృవీకరణ పత్రాలు అందించకపోతే కలెక్టరేట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు బెంతూరియా కులంకి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ ఇచ్చాపురం పట్టణంలో ప్రజాప్రస్థాన విజయవాటి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది. మేము కవిటి మండలంలో మా బెంతూరియాలకి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా 72 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మాకు 1973 నుంచి 2003 వరకు బెంతూరియా ఎస్టీగా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారు. తర్వాత అకారణంగా ఎక్కడో సంతబొమ్మాళి మండలంలో జరిగిన తప్పిదం కారణంగా ఈ ప్రభుత్వం నుంచి ఈ బెంతూరియాలకి కవిటి, కంచిలి, ఇచ్చాపురం పక్కన మిలియాపుటి మండలాల్లో నివసిస్తున్న బెంతూరియాలకి క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేయకూడదు. కాగా ఈ ధర్నాకు టీడీపీ, జనసేన, వామపక్షాలు మద్దతుగా నిలబడ్డాయి. ర్యాలీలో అధిక సంఖ్యలో బెంతువరియా కులస్తులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.